హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్ సెకండ్ లెసన్ ది రెసిపీ బుక్ ఈ లెసన్లో ఉన్న మొత్తం గ్రామర్ పార్ట్ అంతా చూద్దాం. సో ఇందులో మనకి ఫస్ట్ గ్లోసరీలో మీనింగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మీనింగ్స్ చూద్దాం. కుక్ అంటే తెలుసు మనందరికీ. కుక్ మీన్స్ ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్, అన్ యాక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. కుకింగ్ అంటే వండడం అని. అండ్ అన్ఫార్చునేట్లీ మీన్స్ అన్లక్కీలీ అంటే దురదృష్టవశాత్తు. వర్రీడ్ మీన్స్ ఫీలింగ్ అఫ్రైడ్ అండ్ అన్హ్యాపీ. వర్రీడ్ అంటే భయపడడం లేదా బాధపడడం. సో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ స్లైస్ అండ్ డైస్ మీన్స్ టు కట్ అండ్ చోప్ సంథింగ్ అంటే ముక్కలుగా కట్ చేయడం. టు కట్ అండ్ చోప్ సంథింగ్ ఇంటూ పీసెస్. డెలీషియస్ మీన్స్ టేస్టీ అంటే రుచికరంగా. నెక్స్ట్ మనకి వొకాబులరీ పార్ట్లో కొన్ని కిచెన్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. హియర్ లాడిల్ అంటే మీనింగ్ ఏంటి? పెద్ద గరిటె అని. నైఫ్ అంటే మనకు తెలుసు కత్తి. పీలర్ అంటే పొట్టు పైన తొక్కు తీసేది. నెక్స్ట్ పాటు. నెక్స్ట్ ఫున్నెల్ అంటే గరాటు. నెక్స్ట్ టంబలర్ మీన్స్ అంటే ఒక గ్లాస్ అన్నమాట, అంటే ఎటువంటి పట్టుకుని హ్యాండిల్ లేని ఒక గ్లాసు. నెక్స్ట్ బౌల్. నెక్స్ట్ మనకి ఇందులో సింగులర్ అండ్ ఫ్లోరల్ ఫార్మ్స్ గురించి ఇవ్వడం జరిగింది. సో సింగులర్, ఫ్లోరల్ మనకు తెలుసు. సింగులర్ అంటే ది వర్డ్స్ దట్ డినోట్ వన్ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ప్లేస్ ఆర్ సెడ్ టు బి ఇన్ సింగులర్ అంటే ఏదైనా ఒక్కటే అని చెప్పడానికి మనం సింగులర్ అంటాము. అలాగే ఫ్లోరల్ అంటే ద వర్డ్స్ దట్ డినోట్స్ మోర్ దాన్ వన్ పర్సన్ ఆర్ థింగ్ ఆర్ ప్లేస్ ఆర్ సెడ్ టు బి ఇన్ ఫ్లోరల్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంటే వాటిని ఫ్లోరల్స్ అంటాం. సో మనకి ఇవన్నీ తెలిసినవే. సో జస్ట్ ఒకసారి రీకాల్ చేసుకుందాము. పాట్స్, టాప్స్, బుక్స్, పెన్సిల్స్, బెడ్స్, మిక్సర్స్, స్టవ్స్, లాడిల్స్, balls, bags, bowls, tablespoons, plates, peelers. నెక్స్ట్ మనకి ఈ లెసన్లో ఉన్న గ్రామర్ పార్ట్ చూసుకుంటే మనకి ఈ గ్రామర్లో ప్రొనౌన్ గురించి చెప్పడం జరిగింది. సో అంటే మనకి ఇందులో పర్సనల్ ప్రొనౌన్ గురించి చెప్పడం జరిగింది, కానీ మనం ప్రొనౌన్లో ఉన్న మొత్తం టైప్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేర్చుకుందాం. సో అసలు ప్రొనౌన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ప్రొనౌన్? సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో నౌన్ అండ్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ గురించి తెలుసుకున్నాం. సో అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో సెకండ్ వన్ ఏంటంటే ప్రొనౌన్. వాట్ ఈస్ ప్రొనౌన్? ప్రొనౌన్స్ ఆర్ ది వర్డ్స్ దట్ రీప్లేస్ ఏ నౌన్ అంటే నౌన్కి బదులుగా వాడే పదాలను మనం ప్రొనౌన్స్ అంటాం. సో వీటిని మనం రీప్లేస్మెంట్ వర్డ్స్. ప్రొనౌన్స్ ఆర్ కాల్డ్ రీప్లేస్మెంట్ వర్డ్స్ అని కూడా అంటాం. సో మన ఇందులో రకాలు చూసుకుంటే కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ చూసుకుంటే పర్సనల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్, రెసిప్రోకల్ ప్రొనౌన్, ఇండిఫినిట్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్ అండ్ ఎంపథిక్ ప్రొనౌన్. సో మనకి ఇలా ప్రొనౌన్స్లో చాలా రకాలు ఉన్నాయి. సో ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో ఒక అండర్లైన్ వర్డ్ని ఐడెంటిఫై చేయమన్నప్పుడు ఈ ప్రొనౌన్స్ అన్నింటి గురించి మనకు తెలిస్తే ఇచ్చిన వర్డ్ ఒకవేళ ఇన్ కేస్ ప్రొనౌన్ అయితే కనుక మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. సో ఫస్ట్ వన్ ఏంటి? పర్సనల్ ప్రొనౌన్. సో వాట్ ఈస్ పర్సనల్ ప్రొనౌన్? పర్సనల్ ప్రొనౌన్ రిప్రజెంట్ స్పెసిఫిక్ పీపుల్ ఆర్ థింగ్స్. దే ఆర్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ పర్సన్ ఆర్ ప్లేస్ వీఆర్ టాకింగ్ అబౌట్. అంటే ఒక స్పెసిఫిక్ పీపుల్కి, థింగ్కి, ప్లేస్కి పర్టికులర్గా వాటి నౌన్స్కు బదులుగా వాడే పదాలనే మనం ఇక్కడ ప్రొనౌన్స్ అంటాం, పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. సో ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ చూసుకుంటే ఐ, యూ, హీ, షీ, ఇట్, వి, దే, మీ, యూ, హిమ్, హెర్, ఇట్, హజ్, దెమ్ ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్. అయితే వీటిని మనం ఏమంటామంటే ఇవి విడివిడిగా ఎందుకు నోట్ చేస్తానంటే ఇవి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని ఉన్నాయి. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేసరికి ఇవి
డస్ ది యాక్షన్. అంటే సెంటెన్స్ బిగినింగ్లో వస్తుంది ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్. అంటే ఏంటి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్? ఐ, యు, హీ, షీ, ఇట్, వి, దే. వీటిని మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాం. అలాగే నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. అంటే ఇది రిసీవ్స్ ది యాక్షన్. అంటే మనం ఈ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేవి సెంటెన్స్ మిడిల్లో కానీ లేకపోతే ఎట్ ది ఎండింగ్ ఆఫ్ ది సెంటెన్స్లో కానీ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేది వస్తాయి. సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వచ్చేసరికి మీ, యూ, హిమ్, హెర్, ఇట్, హజ్, దెమ్. మొత్తం ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఇవి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఇవి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. అంటే మొత్తం ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్సే. సో ఈ పర్సనల్ ప్రొనౌన్స్లో మళ్ళీ 2 kindsగా ఉంటాయి, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. అంటే ఇవి సెంటెన్స్ స్టార్టింగ్లో వస్తే ఈవెన్స్ ఎండింగ్ లేదా మిడిల్లో అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఐ మెట్ హిమ్ ఎస్టర్డే. హియర్ ఇందులో ఉన్న మనకి 2 pronouns రావడం జరిగింది, ఐ, హిమ్. ఇక్కడ ఐ వచ్చేసరికి సెంటెన్స్ స్టార్టింగ్లో వచ్చింది. దిస్ ఈజ్ సబ్జెక్టివ్ ప్రొనౌన్, దిస్ ఈజ్ ప్రొనౌన్. సో ఐ మెట్ హిమ్, హిమ్ అనేది మిడిల్లో వచ్చింది అండ్ ఇట్ రిసీవ్స్ ది యాక్షన్. ఈ హిమ్ని మనం ఏమంటామంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. బట్ బోత్ ఆర్ ప్రొనౌన్స్. ఇవి రెండింటిని కూడా మనం పర్సనల్ ప్రొనౌన్స్ అంటాము. ఐ ఏమో సబ్జెక్టివ్ ప్రొనౌన్, హిమ్ ఏమో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ ప్లేస్ చెస్ విత్ దెమ్. అంటే సి అనేది ప్రొనౌను అండ్ దెమ్ కూడా ప్రొనౌన్. ఈ రెండు కూడా పర్సనల్ ప్రొనౌన్సే, కానీ షీ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్, సెంటెన్స్ స్టార్టింగ్లో వచ్చింది. అండ్ దెమ్ అనేది ఆబ్జెక్టివ్ పర్సనల్ ప్రొనౌన్, అంటే సెంటెన్స్ ఎండింగ్లో వచ్చింది. సో అర్థమైంది కదా పర్సనల్ ప్రొనౌన్స్ ఏంటో. సో నెక్స్ట్ వన్ ఇస్ ది నెక్స్ట్ ఏంటి, పొసెసివ్ ప్రొనౌన్. సో పొసెసివ్ ప్రొనౌన్స్ ఏవి? పొసెసివ్ ప్రొనౌన్స్ మైన్, అవర్స్, యువర్స్, దైర్స్, హిస్, హెర్స్, ఇట్స్. వీటిని మనం పొసెసివ్ ప్రొనౌన్స్ అంటాం. అసలు పొసెసివ్ ప్రొనౌన్ అంటే ఏంటి? పొసెసివ్ ప్రొనౌన్ ఇండికేట్ ఓనర్షిప్. అంటే ఇది ఓనర్షిప్ని, అంటే ఒక వ్యక్తి లేదా ఒక వస్తువుపై ఉండే హక్కును లేదా అధికారాన్ని తెలియజేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి దట్ డ్రెస్ ఈజ్ హెర్స్. అంటే ఈ డ్రెస్ ఆమెది. అంటే ఇది ఈ ప్రొనౌన్స్ అనేవి వాటి మీద ఉన్న ఓనర్షిప్ని తెలియజేస్తాయి. అలాగే ది కార్ ఈజ్ అవర్స్ నాట్ దైర్స్. ఈ కారు మాది, వాళ్ళది కాదు. అంటే ఇది ఓనర్షిప్ని తెలియజేస్తాయి ఈ ప్రొనౌన్స్. వీటిని ఏమంటారంటే పొసెసివ్ ప్రొనౌన్స్ అంటారు. ఓకే, సో అంటే వాట్ ఆర్ ది పొసెసివ్ ప్రొనౌన్స్? మైన్, అవర్స్, యువర్స్, దైర్స్, హిస్, హెర్స్, ఇట్స్. అంటే అధికారాన్ని, ఓనర్షిప్ని తెలియజేస్తాయి అన్నమాట ఈ పొసెసివ్ ప్రొనౌన్స్ అనేవి. సో నెక్స్ట్ మనకి థర్డ్ వన్ వచ్చేసరికి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, వాట్ ఆర్ ది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్? సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వచ్చేసరికి మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హెర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్. ఇవన్నీ కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. అంటే వాట్ ఈస్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ వెన్ ఎ పర్సన్ ఆర్ థింగ్ ఈజ్ రిఫరింగ్ టు ది సేమ్ పర్సన్ ఆర్ థింగ్. అంటే ఒక్క పని యొక్క ప్రతిఫలాన్ని వారే అనుభవిస్తే దాన్ని మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్గా చెప్తాం. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ది మిర్రర్. అంటే ఐ లుక్డ్ ఎట్ ది ఎక్కడంటే మిర్రర్లో నాకు నేనుగా చూసుకున్నాను. అంటే రిఫరింగ్ టు ది సేమ్ పర్సన్. ఈ మై సెల్ఫ్ అనేది ఐని రిఫర్ చేస్తుంది, అంటే రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. అండ్ దే ప్రిపేర్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ ఎగ్జామ్స్. అంటే వాళ్ళ ఎగ్జామ్స్కి వాళ్ళుగా ప్రిపేర్ అయ్యారు. సో అంటే ఈ దెమ్సెల్వ్స్ అనేది దేని రిఫ్లెక్ట్ చేస్తుంది? దే అని రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి వీటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. ఏంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్? ఇవి మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హెర్ సెల్ఫ్, హిట్ సెల్ఫ్. అంటే ఇది సింగులర్స్. ఇవన్నీ కూడా సింగులర్లో ఎస్ఈఎల్ఎఫ్ సెల్ఫ్ అనే వర్డ్ వస్తుంది. పర్సనల్ ప్రొనౌన్స్తో పాటుగా సెల్ఫ్ అనే వర్డ్ వస్తుంది. అండ్ ఫ్లోరల్ వచ్చేసరికి సెల్వ్స్, ఎస్ఈఎల్విఈఎస్, అవర్ సెల్వ్స్, యువర్ సెల్వ్స్, దెమ్ సెల్వ్స్. ఇవేమో ఫ్లోరల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ది రిలేటివ్ ప్రొనౌన్. సో వాట్ ఈజ్ రిలేటివ్ ప్రొనౌన్? సో రిలేటివ్ ప్రొనౌన్లో వచ్చేసరికి మనకి ఇందులో వచ్చే ప్రొనౌన్స్ ఏంటంటే హూ,
హూస్, హూమ్, విచ్, దట్. వీటిని మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ మీన్స్ రిలేటివ్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు జాయిన్ టూ సెంటెన్సెస్ అబౌట్ ది సేమ్ పర్సన్ ఆర్ థింగ్. అంటే రెండు సెంటెన్స్ని జాయిన్ చేయడానికి ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి యూజ్ అవుతాయి. అలాగే సబ్జెక్టుతో ఉన్న రిలేషన్ అనేది తెలియజేస్తాయి. సో యూజ్ టు కనెక్ట్ ఏ సబార్డినేట్ క్లాజ్ టు ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. అంటే సబార్డినేట్ క్లాజ్ని నౌన్తో కానీ ప్రొనౌన్తో కానీ అవి కనెక్ట్ చేస్తాయి. సో వాటినే మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. సో ఏంటి రిలేటివ్ ప్రొనౌన్స్? హూ, హూస్, హూమ్, విచ్, దట్. ఓకే, ఎగ్జాంపుల్ చూస్తే దిస్ ఈజ్ ది మ్యాన్ హూ బ్రోక్ ది విండో. హూ అనేది దేనికి రిలేట్ అయి ఉందంటే ది మ్యాన్కి రిలేట్ అయి ఉంది కాబట్టి సో దీన్ని మనం హూ అనేది అంటే ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది ఈ నౌన్కి కనెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఐ సా ది డాగ్ దట్ యు ఓన్. అంటే నేను ఒక కుక్కను చూసాను, ఇది ఏదైతే నీ సొంతం, ఏదైతే నీ పెట్ ఉందో దాన్ని నేను చూసాను. ఇది ఈ సబార్డినేట్ క్లాజ్ అనేది ఈ క్లాజ్ని దీనికి కనెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఓకే, సో వాట్ ఆర్ ది రిలేటివ్ ప్రొనౌన్స్? హూ, హూస్, హూమ్, విచ్, దట్. వీటిని మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ది ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్. సో ఇంటరోగేటివ్ మీన్స్ క్వశ్చన్స్ అడగడం. సో ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్. అంటే ప్రశ్నించడానికి ఉపయోగపడేవి అని అర్థం. సో ఇవి అంటే క్వశ్చన్ అనేది బిగినింగ్ విత్ క్వశ్చన్స్, మన క్వశ్చన్స్తో బిగిన్ అవుతూ ఉంటాయి. ఇవి స్టార్టింగ్లో ఉంటాయి. క్వశ్చన్ స్టార్టింగ్ వాట్, విచ్, హూ, హూమ్, హూస్. వీటిని మనం ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ చూస్తే హూ వన్ ది గేమ్ ఎస్టర్డే. హూ వన్ ది, సో ఇదంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్. అంటే ఈ సెంటెన్స్ అనేది క్వశ్చన్ టైప్ కాబట్టి సో మనకి ఈ వచ్చిన ఫస్ట్ హూ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. అండ్ విచ్ వన్ వుడ్ యూ లైక్, ఇక్కడ ఇది క్వశ్చన్ టైప్ కాబట్టి ఈ స్టార్టింగ్ వచ్చిన విచ్ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. సో మనకి ఈజీగా ఇలా నేర్చుకున్నామంటే మనం ఈజీగా సెంటెన్స్లో వచ్చిన వర్డ్ ఎక్కడైతే ప్రొనౌన్ ఉందో అది మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ది రెసిప్రోకల్ ప్రొనౌన్. సో ఏంటి రెసిప్రోకల్ ప్రొనౌన్స్ని ఏంటంటామంటే ఈచ్ అదర్, వన్ అనదర్. ఇవి రెండింటిని మనం రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అంటాం. సో వాట్ reciprocal pronouns? We use reciprocal pronoun when each of two or more subjects is acting in the same way towards the other. అంటే పరస్పర అర్థంతో వచ్చినప్పుడు ఈ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రాధా అండ్ కృష్ణ వర్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఇన్ ది హాల్వే. అంటే రాధా అండ్ కృష్ణ ఇద్దరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. సో అంటే ఈచ్ అదర్ ఇది రెసిప్రోకల్ ప్రొనౌన్. ది స్టూడెంట్స్ కంగ్రాచ్యులేటెడ్ వన్ అనదర్ ఆఫ్టర్ గివింగ్ ప్రాక్టీస్ స్పీచెస్. అంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒకరి తర్వాత ఒకరిని ఒకరు కంగ్రాచ్యులేట్ చేసుకుంటున్నారు, కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకుంటున్నారు ఒకరికొకరు. సో వన్ అనదర్ అనేది ఇక్కడ రెసిప్రోకల్ ప్రొనౌన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇండెఫినిట్ ప్రొనౌన్. సో ఇండెఫినిట్ ప్రొనౌన్లో మనకు వచ్చే ప్రొనౌన్స్ ఏంటంటే సంబడి, నోబడి, ఎనీబడి, ఎవ్రీబడి, సమ్వన్, నో వన్, ఎనీవన్, ఎవ్రీవన్, సంథింగ్, నథింగ్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్, అలాగే ఆల్, ఫ్యూ, మెనీ, నన్. సో ఇవన్నీ కూడా ఇండెఫినిట్ ప్రొనౌన్స్. సో ఏ ప్రొనౌన్ దట్ డస్ నాట్ రిఫర్ టు ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ థింగ్. అంటే ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటే సబ్జెక్ట్ని ఏదైతే నౌన్ని కానీ సబ్జెక్ట్ని కానీ సరిగా డిఫైన్ చేయకపోతే వాటిని మనం ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూస్తే ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో దాని గురించి ఏమీ నాకు తెలియదు. ఎనీథింగ్ అనేది ఇక్కడ ఒక సబ్జెక్ట్ని కానీ ఇక్కడ సరిగా డిఫైన్ చేయట్లేదు కాబట్టి సో దిస్ ఈజ్ ఇండెఫినిట్ ప్రొనౌన్. అలాగే ఐ నో నథింగ్ అబౌట్ ఇట్. Okay, this is the indefinite, nothing is the indefinite pronoun.
అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ ది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. హియర్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ మీన్స్ వీటిని డెమాన్స్ట్రేటివ్ అంటే దిస్, దట్, దీస్, దోస్, వీటిని మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. సో అంటే ఇవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ టు పాయింట్ అవుట్ ఆర్ మోడిఫై ఏ పర్సన్ ఆర్ థింగ్, అంటే సూచించడానికి ఉపయోగపడతాయి ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే దట్ బుక్ ఈజ్ గుడ్. సో ఆ బుక్ అనేది బాగుంది అంటే ఈ దట్ అనేది ఈ బుక్ని సూచిస్తుంది కాబట్టి ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దిస్ ఈజ్ అన్ యాపిల్. సో ఇది దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. సో హియర్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్లో మనకి వచ్చేసరికి ఈచ్, ఐదర్, నైదర్, ఎనీ, వీటిని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. సో అంటే distributive pronouns means a distributive pronoun considers members of a group separately rather than collectively. అంటే ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అనేది పంచడానికి, పంపిణీ చేయడానికి అనేది ఉపయోగపడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మనకి ఈచ్ ఆఫ్ యూ హ్యాస్ టు కమ్ ఎట్ రైట్ టైం. అంటే ఈచ్ ఆఫ్ యూ అంటే ఇద్దరిని కూడా మెన్షన్ చేస్తుంది, కన్సిడర్ చేస్తుంది ఈ ప్రొనౌన్. ఈచ్ ఆఫ్ యూ హ్యాస్ టు కమ్ ఎట్ రైట్ టైం అంటే ఇద్దరు కూడా కరెక్ట్గా సమయానికి వచ్చారు అని. ఇక్కడ ఈచ్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. అండ్ నైదర్ ఆఫ్ ది ప్యాకేజెస్ అరైవ్డ్ ఆన్ టైం అంటే 2 ప్యాకేజీలు కూడా సమయానికి రాలేదని. హియర్ నైదర్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ వన్ ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్స్. So exclamatory pronouns means a pronoun that is used as a exclamation is called exclamatory pronouns. అంటే ఆశ్చర్యార్థకంతో తెలియచేసే వాటిని మనం ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ విల్ యూ డూ దిస్, ఏంటి ఇది నువ్వు చేసావా అంటే ఏదైతే ఈ ఆశ్చర్యార్థకం సింబల్ వస్తుందో సో అవి ఎక్స్ప్రెస్ చేసే వాటిని ఈ వాట్ అనేది ఇక్కడ ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ది empathic pronoun. సో empathic pronoun వచ్చేసరికి an empathic pronoun refers to back to another noun or pronoun in the sentence to emphasize it. అంటే ఆ సబ్జెక్ట్ని పక్కనే ఉండి దాన్ని ఒత్తిడి చేసి దాన్ని నొక్కి చెప్పేది అని అర్థం empathic pronoun అంటే. హియర్ ఎగ్జాంపుల్ చూస్తే ఐ మై సెల్ఫ్ కంప్లీటెడ్ ది వర్క్. ఐ ఇక్కడ మై సెల్ఫ్, ఐ అంటే ఈ సబ్జెక్ట్ని ఈ ఎంపథిక్ ప్రొనౌన్ అనేది నొక్కు చెప్తుంది అనమాట. అంటే నేనుగా వర్క్ కంప్లీట్ చేశాను. సో అంటే ఇది ఈ మై సెల్ఫ్ అనేది ఎంపథిక్ ప్రొనౌన్. సో ఒకసారి ప్రొనౌన్స్ అన్ని క్లియర్గా చూస్తే మనకి టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ వచ్చేసరికి పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్స్ ఐ, యూ, హీ, షీ, ఇట్, వి, దే, మీ, యూ, హిమ్, హెర్, ఇట్, అస్, దెమ్, వీటిని మనం పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. అలాగే పొసెసివ్ ప్రొనౌన్స్ అంటే ఓనర్షిప్ని తెలియజేస్తాయి. మైన్, అవర్స్, యువర్స్, దైర్స్, హిజ్, హెస్, ఇట్స్, ఇవి పొసెసివ్ ప్రొనౌన్స్. అలాగే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ సేమ్ పర్సన్ కానీ సేమ్ థింగ్ని కానీ రిఫ్లెక్ట్ చేస్తూ మళ్ళీ ఈ ప్రొనౌన్స్ వస్తూ ఉంటాయి. సో అంటే మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హెర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్. అలాగే రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ అంటే 2 సెంటెన్స్ని ఇవి జాయిన్ చేస్తూ ఉంటాయి. హూ, హూజ్, హూమ్, విచ్, దట్. సో అలాగే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే క్వశ్చన్ టైప్లో వస్తాయి ఇవి. అంటే వాట్, విచ్, హూ, హూమ్, హూజ్, ఇవి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. అలాగే రెసిప్రోకల్ అంటే ఈచ్ అదర్, ఒకదాన్ని ఒకటి రిఫర్ చేస్తూ ఉంటాయి, పర్సన్ కానీ ప్లేస్ని కానీ థింగ్ని కానీ. సో ఈచ్ అదర్, వన్ అనదర్, ఇవి రెసిప్రోకల్ ప్రొనౌన్స్. ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇండెఫినెట్ అంటే డెఫినెట్గా అక్కడ వచ్చిన పర్సన్ కానీ థింగ్ని కానీ ఏదైతే ఉందో దాన్ని డెఫినెట్గా దాన్ని రిఫర్ చేయదన్నమాట. అంటే జనరల్గా వస్తుంది. సో అంటే ఎవ్రీబడి, ఎనీబడి, సంబడి, నో వన్, సంథింగ్, ఎవ్రీథింగ్, ఆల్, ఫ్యూ, మెనీ, నన్, ఇవన్నీ కూడా ఇండెఫినెట్ ప్రొనౌన్స్. అలాగే డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డిమాన్స్ట్రేటివ్ అంటే సూచించడం అని. దిస్, దట్, దీస్, దోస్, ఇవి డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. డిస్ట్రిబ్యూటివ్ అంటే పంచడం అని. సో అంటే ఈచ్, ఐదర్, నైదర్, ఎనీ, ఇవి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. అలాగే ఎక్స్క్లమేటరీ ప్రొనౌన్స్ అంటే ఆశ్చర్యార్థకంతో వస్తూ ఉంటాయి ఈ ప్రొనౌన్స్. నెక్స్ట్ ఎంపథిక్ ప్రొనౌన్ అంటే ఇవి నొక్కి చెప్తూ ఉంటాయి, సబ్జెక్ట్ని నొక్కి చెప్తూ ఉంటాయి ఈ ఎంపథిక్ ప్రొనౌన్స్. సో ఇవి పర్సనల్ ప్రొనౌన్స్కి సెల్ఫ్ ఆర్ సెల్వ్స్తో
కలిసి ఈ వర్డ్స్ రావడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. సో మనం ఇవన్నీ కరెక్ట్గా నేర్చుకున్నట్లయితే కనుక ఒక సెంటెన్స్లో ఒక ఇచ్చిన అండర్లైన్ వర్డ్ ఇన్ కేస్ ఆ వర్డ్ ప్రొనౌన్ అయితే కనుక మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ఓకే, సో మనకి ఈ లెసన్లో అలాగే రైటింగ్ పార్ట్లో ఫంక్చుయేషన్ మార్క్స్ అయితే ఫుల్ స్టాప్ గురించి చెప్పడం జరిగింది. సో ఫుల్ స్టాప్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎండింగ్ ఆఫ్ ది సెంటెన్స్లో మనం సెంటెన్స్ ఎండింగ్లో ఫుల్ స్టాప్తో సెంటెన్స్ అనేది కంప్లీట్ చేస్తాం. అలాగే లిజనింగ్ అండ్ రెస్పాండింగ్లో మనకి వేరే యూజెస్ ఆఫ్ కెన్ అండ్ మే గురించి చెప్పడం జరిగింది. సో కెన్, మే ఇవి రెండు కూడా ఎప్పుడు యూజ్ చేస్తాము? సో కెన్ అండ్ మే ఆర్ యూజ్డ్ టు ఆస్క్ ఫర్ పర్మిషన్స్. అంటే పర్మిషన్స్ అడగడానికి మనం ఈ కెన్, మే అనే వర్డ్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మే ఐ జాయిన్ యూ సెట్ ది మిక్సర్. ఎస్ యు మే. సో ఇక్కడ పర్మిషన్ అడగడానికి మనం, సో ఫర్ ఎగ్జాంపుల్ మే ఐ కమ్ ఇన్, నేను లోపలికి రావచ్చా? సో పర్మిషన్ తీసుకోవడానికి మనం ఈ మే. అలాగే కెన్ ఐ హెల్ప్ యూ సెట్ ది స్టవ్. ఎస్ యూ కెన్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సెట్ ది రెసిపీ బుక్. అంటే ఈ కెన్ అనేది పర్మిషన్ అడుగుతుంది, నేను నీకు హెల్ప్ చేయనా అని స్టవ్ అనేది పర్మిషన్ అడుగుతుంది. ఇలా మనకి ఈ కెన్, మే ఈ 2 వర్డ్స్ని మనం పర్మిషన్ అడగడానికి యూస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ వీడియోలో ఒకసారి ప్రొనౌన్స్ అన్నీ కూడా 1-2 సార్లు చూసి జాగ్రత్తగా నేర్చుకుంటే ప్రొనౌన్స్ మీద ఇంకా ఎటువంటి డౌట్స్ ఉండవు. ఓకే, థ్యాంక్ యూ.